డిస్క్లైమర్. ఈ వీడియో నేను ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ చేయడం లేదు. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. కొన్నా అమ్మినా మీ ఓన్ రిస్క్‌తోనే చేయండి. హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నిఫ్టీ ఆప్షన్ మాస్టర్. ఈ వీడియోలో లాస్ట్ వీక్ మనం మార్చి లెవెల్స్ అని ఒక వీడియో చేశాము. దాంట్లో కొన్ని లెవెల్స్ ఇచ్చాము. వీక్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి ఈ వీడియోలో మార్చి లెవెల్స్ ఎలా యాక్ట్ అయినాయి, ఏవే స్క్రిప్ట్స్ ఎలా వర్క్ చేశాయని చూస్తాము. చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ నిఫ్టీ 3 మినిట్స్‌లో పెట్టాను. ఇదేమైంది? ఎలా యాక్ట్ అయింది? మనం మార్చ్ అంటే ఫిబ్రవరి 23 మొత్తం 20 ఎక్స్‌పైర్ అయిన కండి తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది 25,572లో ఉంది. అంతకుముందు మాక్సిమం 25,656 లెవెల్ వచ్చేది. కానీ మనం తక్కువ లెవెల్స్ చూపియాలని నెక్స్ట్ రన్నింగ్ గాడి చూపాలని తక్కువ లెవెల్స్ పెట్టుకున్నాం. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోండి 25,572లో. నెక్స్ట్ బాటమ్ సపోర్ట్ 25,401లో సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ రెసిస్టెన్స్ క్రాస్ చేయలేకపోయింది. ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది. 25,529 ఉంది. ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసింది. నెక్స్ట్ సపోర్ట్ని కూడా మనం ఇది లాస్ట్ మంచి సపోర్ట్ అనుకున్నాం 352 25,352 చూడండి. కంటిన్యూస్గా టాప్ అయింది. నిన్న బ్రేక్ చేసింది. ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. సపోర్ట్ తీసుకుంది అనుకున్నా కానీ తీసుకోలేదు. ఇది బ్రేక్ చేసింది. మళ్ళీ బ్రేక్ చేసి ఏమైంది? మధ్యలో ఎక్కడో ఇక్కడ 272లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ అయ్యి ఇక్కడ వరకే వెళ్ళగలిగింది. దాన్ని బ్రేక్అవుట్ అయిపోయి మళ్ళీ కిందకి వెళ్ళింది. త్రూ అవుట్ డే ఎక్కడా లేదు మనకు. చూడండి, మనం ఏం చెప్తున్నాం అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈ లైన్ కింద బ్యాండ్ కింద ఇది రెడ్ ఉంటే కంప్లీట్ సెల్లింగ్ సైడే ఉంటుంది. ఈ రెండు వీవ్యాప్ క్రాస్ అవునంత వరకు బులిష్గా రాదు. ఇక్కడ గ్రీన్ వచ్చినా ఊరికే రిటైర్స్ అయ్యి రెసిస్టెన్స్ వరకు వెళ్తారే చెప్తే కంప్లీట్గా టర్న్ కావాలంటే మొత్తం వీవ్యాప్ క్రాస్ అవ్వాలి, ఈ బ్యాండ్ క్రాస్ అవ్వాలి, ఈ మూమెంటమ్ ఇండికేటర్స్ కూడా క్రాస్ కావాలి. కాబట్టి ఇక్కడ బ్యాండ్ కాలేకపోతుంది. ఇది నిఫ్టీ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సేమ్ క్రైటీరియా 61,282 ఉంది. ఇది బ్రేక్ చేసింది 69,20. నెక్స్ట్ లెవెల్ 68,47 బ్రేక్ చేసింది. ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ లెవెల్ అనేది తర్వాత చూస్తాం. నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ సేమ్ మనం వీకెండ్లో హైయెస్ట్ వచ్చేదానికి 13,677. ఇది బాటమ్ నుండి వెళ్ళింది. యాక్చువల్గా మనం తీసుకోవాలంటే బాటమ్ నుండి వెళ్ళింది. లాస్ట్ వీక్లో 13,465 నుండి 16,77 వరకు వెళ్ళింది. 3 లెవెల్ని క్రాస్ చేసుకుని అది క్రాస్ చేయలేకపోయింది. కిందకు వచ్చింది. ఇది బ్రేక్ చేసింది. ఈరోజు బ్రేక్ చేసి ఆల్మోస్ట్ ఆల్ బాటమ్ సపోర్ట్కి వచ్చేసింది. ఇది కూడా నిలబట్టు నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందో మళ్ళీ పైర్ టైంలో చూస్తాం. సెన్సెక్స్ కూడా సేమ్ క్రైటీరియా అన్ని బ్రేక్ చేసుకొని బాటమ్కి వెళ్తుంది. మార్కెట్ ఫుల్ డౌన్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం లేదు ఇప్పట్లో. ఓకే, దాని ప్రకారం ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్ ఒక నిఫ్టీ ఆప్షన్ చూస్తాం. నెట్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది. ఇది 25,400 పుట్టు. ఏం జరిగింది? చూడండి, డౌన్ అయింది. రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. 114 డౌన్లో సపోర్ట్ తీసుకుంది. 56లో 116 వరకు వెళ్ళింది. జోన్స్ ఎలా యాక్ట్ అవుతాయో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చింది. మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది. మళ్ళీ 56, 54కి వచ్చింది. ఈరోజు టేకప్ అయింది. చూడండి, ఈరోజు నిన్న ఈవినింగే సపోర్ట్ తీసుకుంది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే నిన్న ఈవినింగే సపోర్ట్ తీసుకుంది. ఇది గ్రీన్ అయింది. ఇది వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. ఈ పైకి ఎప్పుడు వెళ్ళిందో ఫుల్, ఈ రెండింటి మీదకి ఎప్పుడు వెళ్ళిందో ఫుల్గా సపోర్ట్ తీసుకున్నట్టే బుల్లిష్గా వెళ్ళింది. అంటే బుల్లిష్గా వెళ్ళటం అంటే మార్కెట్ కాదు, పుట్టు బుల్లిష్గా వెళ్ళి
టోటల్ 273. 56 నిన్నెక్కడ, ఈరోజు 273. కాల్ ఏమైంది? లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్‌ని ఫాలో కాకపోతే మార్కెట్‌లో సర్వైవ్ కావడం చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి కాల్ ఉందా? మొన్నొచ్చేసరికి మీకు 134. నేను చిన్నదే పెట్టాను, దూరందే పెట్టాను. అది నిన్నటికి లో ఎంత అయింది? 27. 27 నుండి 70 టేకాఫ్ తీసుకో, మళ్ళీ 27కి వచ్చింది 70. ఈ సపోర్ట్ జోన్స్‌లో మీరు కరెక్ట్‌గా క్యాచ్ చేసుకుంటే కరెక్ట్‌గా ఇక్కడ నుండి మీరు చూడండి 3, 1, 2, 3, 4 సపోర్ట్స్ తీసుకొని 4 టైమ్స్ ఈల్డ్ ఇచ్చింది. ఎలాంటి చిన్నయైనా వర్క్ అవుతాయి. ఫుట్ 27 ఫుట్ ఈరోజు 134. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఈ స్టాక్ కాల్స్ కొన్ని ఉన్నాయి, వాటిని చూస్తాం. హిండాల్కో పుట్, ఇది పుట్ ఏమైంది? హిండాల్కో వీక్ బిగినింగ్ లో ఐలో ఉంది. చూడండి వీక్ బిగినింగ్ లో ఆల్మోస్ట్ 25 ఉంది. బాటమ్ సపోర్ట్ దగ్గర 3 సార్లు తీసుకుంది. సపోర్ట్ ఎంత? 11, 15, ఈ రోజు వచ్చి 17. అదాని పోర్ట్స్ పుట్టు చూడండి. స్టాక్ ఆప్షన్స్ చాలా ఎక్సలెంట్ గా మూవ్ అవుతాయి మనం క్యాచ్ చేసుకోగలిగితే. ఇది కూడా ఒక సపోర్ట్ వచ్చింది, మీకు జోన్ పెట్టుకుంటే జోన్స్ కరెక్ట్ గా టైం ఫ్రేమ్ మార్చుకుంటూ వచ్చింది. 25 లో తీసుకోండి. 25 నుండి 51 డబల్ అయింది. మళ్ళీ రెసిస్టెన్స్ పే చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకోండి 37 లో, మళ్ళీ 50కి వెళ్ళింది పుట్టు. మనం ఎవ్రీ డౌన్ ఫాల్ ని బాటమ్ క్యాచ్ చేయగలిగితే చాలా ఈజీగా చేయొచ్చు. డిక్సన్ ఈ సాఫ్ట్వేర్ షేర్స్ అన్ని పట్టున్నాయి, కంటిన్యూగా ఫాలోయింగ్ లోనే ఉన్నాయి. కాబట్టి మనం వీటితో కేర్ఫుల్ గా ఉన్నది. బాటమ్ అయితే బాగా ఈజీగానే క్యాచ్ చేయొచ్చు, కానీ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ ఉంది కాబట్టి వీటి మీద. చూడండి ఎంత కంటిన్యూస్ ఫాల్, 18,000 నుండి ఆల్మోస్ట్ 18,000. ఇది నాకు తెలుసు 18,000 నుండి ఫాలో అవుతుంది. మనం హైయర్ టైం ఫ్రేమ్ లో వెళ్తే కానీ మనకు తెలియదు అది. సరే ఇప్పుడు అది కాదు, అట్లీస్ట్ 11,700 నుండి ఒక 1 వీక్ లోనే మీకు 10,000కి వచ్చింది. 10,000 లో సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ వరకు వెళ్ళింది. 500 రూపీస్ పెరిగింది. ఇన్ఫీ నేను లాస్ట్ వీక్ లో చెప్పాను, ఇది డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అని. అయినా కానీ కొంచెం సపోర్ట్ లో ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోండి అని చెప్పాను. చూడండి ఇన్ఫీ లో బాటమ్ అవుట్ అయింది. కరెక్ట్ గా 30 మినిట్స్ పెట్టుకుంటే, ఇది 30 కానీ 15 మినిట్స్ కానీ పెట్టుకుంటే, నేను 1 మినిట్ టైం కోసం సెట్ చేసింది 3 మినిట్స్ లో ఉంది. 1268 లో సపోర్ట్ తీసుకోండి. ఎంతవరకు వెళ్ళింది? 13. ఇది క్యాచ్ చేసుకుంటే కాల్ ఈ రోజు మంచి ఈల్డ్ ఇచ్చి ఉంటుంది. తర్వాత కొన్ని స్టాక్స్, వోల్టాస్ డౌన్ అవుతూ వచ్చి ఈ బాటమ్ 1510 లో సపోర్ట్ తీసుకుంది. ఈ రోజు కూడా ఇది బాగానే ఉన్నట్టు, స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. 1583 వరకు వెళ్ళింది. ఈ రోజు ఇది బుల్లిష్ గా ఉంది. ఎల్టీటీఎస్, ఎల్ఎన్టీ టెక్నాలజీస్ చూడండి 2 బుల్లిష్ గా ఉంది ఈ రోజు. మనకి ఎలాంటి వాటిని క్యాచ్ చేయగలిగితే ఈ ట్రెండ్ పైన ఉండాలి, ప్లస్ ఇది గ్రీన్ గా ఉండాలి, వాల్యూమ్ క్యాండిల్ ఉండాలి. ఈ సైట్ లైన్ అయితే మీకు ఎక్కడ ఎంట్రీ అయినా మీకు ఎలాంటి లాస్ రాదు. చూడండి దీంట్లో మార్కెట్ సెక్టర్ కూడా పెట్టాను, ఎక్కడికక్కడ మార్కెట్ సెక్టర్ బ్రేక్అవుట్స్ లైన్స్ వస్తాయి మీకు ఈ ఇండికేటర్ లో. ఈ మార్కెట్ సెక్టర్ బ్రేక్అవుట్ అయినాక మీరు ఎంటర్ కావచ్చు. చూడండి బుల్లిష్ ఎంత అయిందండి ఇది, 3,317 టు రెసిస్టెన్స్ వరకు వెళ్ళి కొంచెం రిట్రేస్ అయింది. రేపు ఎలా ఉంటుందని చెప్పండి. 3,317 తో ఆల్మోస్ట్ 200 రూపీస్ ల్యాండ్మార్క్ ఫార్మా. ఎప్పుడైనా మార్కెట్ లో కొన్ని బుల్లిష్ గా ఉంటాయి, కొన్ని బేరిష్ గా ఉంటాయి. వాటిని మనం చూసుకొని అనలైజ్ చేసుకొని బాటమ్ అవుట్ లో డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు ఆ బేరిష్ ట్రెండ్ ని పట్టుకొని వాచ్ చేస్తూ ఎక్కడ బాటమ్ అవుట్ అవుతుందో చూసుకోవాలి.
ఆ బాటమ్ అవుట్ అయిన తర్వాత మనం అక్కడనే మన జర్నీ స్టార్ట్ చేయాలి. చూడండి ఇది ఇక్కడ బాటమ్ అవుట్ అయింది. డౌన్ అవుతూ 19,875 1, 2, 3, 4, 5 5 డేస్. 5 డేస్‌లో 19,875 టు 2170 మీకు ఆల్మోస్ట్ ఆల్ రూ. 200 200 టైమ్స్ పెరిగింది 5 డేస్‌లో. దీని ఆప్షన్స్ ఎక్సలెంట్‌గా మూవ్ అవుతున్నాయి. ఊరికే పెట్టి చూపియమంటే పెట్టి చూపిస్తాను గ్లెన్మార్క్. సరే మళ్ళీ చూస్తాను ఫ్రెండ్స్ ఇది పెట్టాలంటే మళ్ళీ టైం అవుతుంది. ఇయన్నీ పోతుంది. టీసీఎస్ ఇది డౌన్ ఫాల్‌లో ఉండే స్కిప్టే. కొంచెం బౌన్స్ అయింది. అది నిలబడలేదు. మళ్ళీ మళ్ళీ డౌన్‌కెళ్ళిపోయింది. చూడండి ఎక్కడనే బౌన్స్ అయింది. ఆ డౌన్ ఫాల్‌లో మండే నేను చెప్పేటప్పుడు ఇవన్నీ డౌన్ ఫాల్‌లో ఉన్నాయి. ఎక్కడ బౌన్స్ అయిందంటే 3 డేస్ బ్యాక్ బౌన్స్ అయినాయి. 25,774 నుండి ఎంతవరకు వెళ్ళగలిగింది? 26,900 రూ. 100 పైనే ఎళ్ళింది. మీకు అట్‌లీస్ట్ 5% వస్తున్నాయి ఈల్డ్ బాటమ్ నుండి వెళ్తే. మళ్ళీ పాల్లోకి వచ్చేసింది. అది రేపు నిలబడుతుందా లేదో చూడాలి. ఇండ్ కాపర్. ఇదండి ఇండ్ కాపర్ కూడా ఆ రోజు డౌన్ ఫాల్‌లోనే ఉంది. నేను చెప్పాను బాటమ్ అవుట్ అయితే తీసుకోమని. ఇక్కడ బాటమ్ అవుట్ అయింది. ఇది అప్పటికి డౌన్ ఫాల్‌లోనే ఉంది ఇక్కడ. 575 నుండి ఆల్మోస్ట్ 588 రూ. 40 అంటే 10%. బీహెచ్ఎల్. మండే అంటే ఇక్కడెక్కడ ఉంటుంది 5 డేస్ 1, 2, 3, 4, 5 ఈ లెవెల్‌లో ఉంది. ఈ లెవెల్‌లోనే సపోర్ట్ ఆల్రెడీ బాటమ్ అవుట్ అయ్యి సపోర్ట్ తీసుకుంది. 255-268 రూ. 13 ఇది 5%. లారస్ ల్యాబ్స్ ఇది క్రేజీ స్కిట్టే జనాలకి. చూడండి బాటమ్ అవుట్ ఇక్కడ అయింది. 996 3 డేస్ బ్యాక్ అయింది. చిన్న కాల్స్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఈటిల్ని ఏంటంటే బాటమ్ అవుట్ అయితే మనం రూ. 10 లోపల ఉండే కాల్స్ ఫస్ట్ వీక్ కాబట్టి కొనుక్కుంటే మీకు డబుల్‌ది అవుతాయి ఈజీగా. 995-1100 రూపీస్. నేను కొంచెం ఊరికే రివ్యూ కోసమే చేస్తున్నాను ఇది. నెక్స్ట్ లెవెల్స్ కావాలంటే నెక్స్ట్ మళ్ళీ చూస్తాం. మనం ఈ లోపల లైవ్ కూడా పెట్టుకుంటామండి ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్చువల్‌గా మీకు జస్ట్ సబ్స్క్రైబ్ చేయటం లేదు ఎవరు. సబ్స్క్రైబ్ చేయండి. మీ మన ఛానల్‌లో ఇప్పుడు 100 రీచ్ అవుతున్నారు సబ్స్క్రైబర్స్. అందుకని ఒక ఇండికేటర్ ఫ్రీ గిఫ్ట్ కింద మార్నింగ్ ప్రేయర్ గురించి ఎలా చేయాలనేది ఒక ఇండికేటర్ చేసి దాన్ని మీకు ఫ్రీ గిఫ్ట్ కింద ఇవ్వాలనుకున్నాను. అప్ టు 200 మెంబర్స్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి. చూడండి ఇది 1270 నుండి మీకు ఆల్మోస్ట్ ఆల్ 1272 రూ. 50 వితిన్ 1 ఆర్ 2 డేస్. ఇక్కడి యాక్చువల్‌గా ఇక్కడే క్యాచ్ చేయొచ్చు మీరు. జిందాల్ స్టీల్ అది. డీఎల్ఎఫ్. డీఎల్ఎఫ్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. కంటిన్యూ అయింది డౌన్ ట్రెండ్. బాటమ్ వచ్చింది. రెసిస్టెన్స్ క్రాస్ చేయలేవు. ఇలాంటియన్నీ మళ్ళీ బ్యాకౌట్ అవుతుంది. ఎస్బీఐ మంచి అప్ ట్రెండ్‌లో ఉండి ఇప్పుడు డౌన్ ట్రెండ్‌కి వచ్చింది. కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇది మళ్ళీ ఈ లెవెల్ దాటితే గాని పెరగదు. 1223 దాటితే గాని పెరగదు. కాబట్టి అంతవరకు మీరు ఇది సపోర్ట్ వచ్చి మీకు 1197 ఈ బ్రేక్ అయితే మళ్ళీ కిందకెళ్ళే అవకాశం ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇదిగా డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. ఎల్ఐసి డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. అప్ ట్రెండ్ అయిపోయింది. అప్ ట్రెండ్ వచ్చింది అయింది. మళ్ళీ డౌన్‌కి వచ్చేస్తుంది. ఎన్టీపీసీ ఇది గాని మంచి బుల్లిష్‌గా ఉండింది. ఇదేమైంది? చూడండి బాటమ్ నుండి ఎంత దూరం నుండి వచ్చిందో. లాస్ట్ వీక్ ఇది ఈ జోన్‌లో ఉంది. 374-388 దాకెళ్ళింది. మళ్ళీ అక్కడి నుండి డౌన్ అయ్యి ఇప్పుడు 378 ఇప్పుడు మిడిల్‌లో ఉంది. ఇది పైకెళ్ళే అవకాశం కూడా ఉంది. మీరు దీన్ని కొంచెం కేర్‌ఫుల్‌గా వర్క్ చేయండి. మంచి డౌన్ ఫాల్ వచ్చిందంటే మంచి డౌన్ అయిన రోజు కాల్ తీసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ చూస్తాం ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ ఇవే ఆప్షన్స్ నేను ఇచ్చాను మీకు. బోర్డ్ మీద పెట్టున్నాను అప్పటి నుండి. మండే ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆప్షన్ బోర్డ్ మీద పెట్టినా అంటే ఇవేమైనా పెర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చాయో చూస్తాం. చూడండి కోల్ ఇండియా పుట్టు
టాప్ నుండి 1 వీక్ అంటే 5 డేస్ ఎక్కడి నుండి వస్తుంది. మీకు ఇక్కడ కాదులెండి. ఇక్కడెక్కడ ఈ జోన్ నుండి ఉంటుంది. ₹3 నుండి పట్టు వచ్చి 150కి వచ్చింది. ఈ 150లో మీకు సపోర్ట్ తీసుకోండి. 230 వరకు వెళ్ళగలిగింది. ఇన్ఫోసిస్ ఇది బౌన్స్ అవుతాయని పెట్టాను వీటిని కొన్ని ఆప్షన్స్. ఇన్ఫోసిస్ కాల్ చూడండి. ఆ రోజు పడేటప్పుడు ఇది లో పైన ఇక్కడెక్కడ ఉన్నాయి. పట్టు మళ్ళీ డౌన్ అవుతూ వచ్చి 3 డేస్ ఇక్కడ ఫాలో అవుతూ వచ్చి మీకు 13కి వచ్చింది. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఆ రోజు ఇక్కడ ఉంది. 26 నుండి 50% తగ్గింది. తగ్గి ఇక్కడ సపోర్ట్ తీసుకోండి. 1, 2, 3 టైమ్స్. ఇది మీరు బాటమ్ అవుట్ కిందకి తీసుకొని ఇక్కడ తీసుకుంటే 13, 14లో మీకు ఎంతవరకు వెళ్ళింది? ఈ రోజే గ్యాప్ అప్ అయ్యి 23కి వెళ్ళింది డబుల్. మళ్ళీ ఇంకా మంచి పాలు కాబట్టి నిలబడలేకపోయింది. హెచ్సిఎల్ టెక్ అయితే అప్రూవల్ అని కొంచెం వీక్గా ఉన్నాయి కదా, మనం పాలు వచ్చిందంటే ముందు పడైతే ఇవే చూడండి. ఇది కూడా మీకు ఫాలో అవుతూ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోండి. 10.45 ఆల్మోస్ట్ ఆల్ ₹17 అండి. ఎన్టీపీసీ పుట్టు చూడండి. పుట్టు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి 340 నుండి ఆల్మోస్ట్ ఆల్ 410 ₹1 1500 క్వాంటిటీ. అది యాక్సిస్ బ్యాంక్ పుట్టు అంటే మార్కెట్ అప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ కాబట్టి నేను అన్ని పుట్లే పెట్టాను. చూడండి డౌన్ అవుతూ వచ్చింది. ఇక్కడ బాటంలో సపోర్ట్ తీసుకుని 930 ₹12.3. సపోర్ట్ జోన్స్ లో 1, 2 సెకండ్ టైం తీసుకున్నప్పుడు తీసుకుంటే మీకు ఎక్సలెంట్ గా ఇస్తాయండి. పవర్ గ్రిడ్ 13-22, అదాని గ్రీన్ 29-42, నిఫ్టీ చూపించాను. ఆయిల్ ఇండియా ఇవన్నీ కొంచెం బుల్లిష్ గా ఉంటాయి. మీకు ఎక్కువ మూవ్ అవుతాయి. అందుకని వీటిని సెలెక్ట్ చేశాను నేను. 962, 17 డబల్ పుట్టు టాప్ నుండి ఫాలో అవుతూ వచ్చింది. చూడండి ఎక్కడా తీసుకోలేదు. అది కాలు అంటే ఈ మార్కెట్ లో కూడా కాల్ స్ట్రాంగ్ గా ఉంది. ఇది ఆయిల్ ఇండియా ఇది ఫాలో అవుతూ వచ్చింది. ఏదైనా ఫాలో అయ్యేది ఒకసారి రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకుంటే బాగానే ఉంటుంది. చూడండి ఫాలో అవుతూ వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ వెళ్ళి డబుల్ అయింది. డిబీస్ ఇవన్నీ ఇవి కూడా పాల్లో ఉన్నాయి. అందుకని అప్పుడు నేను వీటికి కాల్స్ పెట్టాను. కొన్ని పాల్లో ఉండే వాటికి కాల్స్ పెట్టాను. రైడ్లో ఉండే వాటికి పుట్లు పెట్టాను. చూడండి ఇక్కడ బాటమ్ అవుట్. ఈ బాటమ్ అవుట్ 150లో పట్టుకుంటే మీకు 360 ఆల్మోస్ట్ ఆల్ డబుల్ కంటే ఎక్కువైంది. నిండాల్ సీల్ కాలు ఈ నిండాల్ సీల్ కూడా పాల్లో ఉంది. సీల్ సాక్స్ అన్ని పాల్లో ఉన్నాయి. చూడండి మొన్న ఆ రోజు 24కి వచ్చింది. మండే 48. లో ఉండే వాటికి పుట్లు పెట్టుకోవాలండి. డౌన్లో ఉండే వాటికి కాల్స్ పెట్టుకోవాలి. అందుకనే వాటిని సెలెక్ట్ చేశాను నేను. ఇది అదాని గ్రీన్ పుట్టు అంటే రివర్స్ చూపాను. చూడండి ఆ రోజు టాప్లో ఉండింది. టాప్ నుండి ఫాలో అవుతూ వచ్చి లోకి వెళ్ళిపోయింది. పవర్ గిడ్ 320 కాలు ఏమైంది? 320 కాలు కాడ పట్టు ఉంది. మార్కెట్తో పాటు ఇది పట్టుంది. లో కట్ అయ్యే అవకాశం ఉంది. యూపీఎల్ ఇది ఎక్సలెంట్ స్క్రిప్ట్. చూడండి 16లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 125 వెళ్ళింది. అప్ ట్రెండ్లో ఉంది. దీన్ని ఎక్కడన్నా కాల్ పెట్టుకొని రివర్స్ అయినప్పుడు మీ ఫ్యూచర్ని పెట్టుకొని రివర్స్ అయినప్పుడు పట్టుకునే కాలు కొంచెం డబుల్ రేటింగ్ ఇస్తుంది. ఎన్టీపీసీ ఇవన్నీ చూసినట్టే. టాటా కెమికల్ టెక్ మహేంద్ర పుట్టు చూడండి. ఈ డౌన్ ట్రెండ్లో ఉండేటి ప్రతి పుట్టు ఇచ్చాయి. వీటిలో ఐటీ స్టాక్స్లో 50-68 యాక్సిస్ బ్యాంక్ చూపించాను. ఇన్ఫోసిస్ డౌన్లోనే ఉంది. లో టచ్ అయింది, పెరిగింది. మళ్ళీ ఇంకా అదేం పెద్దగా మూమెంట్ లేదు. కోల్ ఇండియా కాల్ ఏమైంది? ఈరోజు మార్కెట్ డౌన్ అయినా ఈరోజు పెరిగింది కోల్ ఇండియా కాల్. కోల్ ఇండియా ఎప్పుడు రివర్స్లోనే వెళ్తుంది. చూసుకోండి, కొంచెం గమనించుకోండి. మార్కెట్ పెరిగిన రోజు పడిన రోజు బేబీగా పడిన రోజు అది కొంచెం సపోర్ట్ చేస్తుంది మార్కెట్కి. 6:45 మార్నింగ్ 6:15కి వచ్చింది లోలో. మళ్ళీ 975కి వెళ్ళింది మధ్యాహ్నం. యూపీఎల్
చూడండి కాల్ పెట్టాను. ఏమన్నా రివర్స్ వస్తుందా? ఎక్కడా రివర్స్ కాలా. మీకు ఎక్కడ ఏ జోన్‌లోనూ సపోర్ట్ తీసుకోలే. నా 60 పైస్ ఇది పోయినట్టే. ఇంక వదిలేసండి. ఎస్‌బీఐ లైఫ్ ఇది కూడా బావుంటాయి కాల్స్ పుట్లు. చూడండి ఇది కాలు. ఎస్‌బీఐ లైఫ్ కూడా డౌన్‌లో ఉంది. కంటిన్యూయస్‌గా డౌన్‌లోనే ఉంది. ఎక్కడ సపోర్ట్ తీసుకోవటంలా. తీసుకున్న తర్వాత చూస్తాం మనం. ఆగి ఒక 2 రోజులు డబుల్ బాటమ్ ఫార్మ్ అయ్యి ఒక చిన్న స్వింగ్‌ని బ్రేక్ చేస్తే అప్పుడు వీటిల్ని నమ్మొచ్చు మనం. అంటే సపోర్ట్ తీసుకునేటప్పుడు ఏదైనా 2, 3 సార్లు టచ్ అయ్యే మళ్ళీ ఎళ్తుంది పైకి. చూడండి పుట్టు నేను చెప్పానా ఇప్పుడు 3 టైమ్స్ టచ్ అయింది ఈ జోన్‌ని. టచ్ అయినాకే బ్రేకౌట్ అయ్యి వెళ్ళింది. 13-28 అంటే ఈ స్వింగ్‌లో గూడా మీరు కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు. ఈల్డ్ చేసుకోవచ్చు. ఇంతవరకే ఫ్రెండ్స్. ఇది ఊరికే లాస్ట్ వీక్ ఇచ్చిన దానికి అప్డేట్ కింద ఇస్తున్నాను. మళ్ళీ కొత్తయి పెట్టేసుకొని ఈ రోజు లెవెల్స్ ప్రకారం కూర్చోబెట్టి రేపు సాటర్‌డే గాని ఎప్పుడైనా ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను. ఓకే. థాంక్స్ మ్యామ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇక మీకు ఒక అనౌన్స్‌మెంట్ చేయాలనుకుంటున్నాను. మనం ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. అప్ టు 200 సబ్స్క్రైబ్స్ కోసం వరకు ఆ సబ్స్క్రైబర్లు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఈ ఇండికేటర్ ఫ్రీ గిఫ్ట్‌గా ఇస్తానండి. ఇది పెయిడ్ ఇండికేటరే ట్రేడింగ్ వ్యూలో. ఇది ఫ్రీగా ఇస్తున్నాము అందరికి ఇవ్వాలని. కొంచెం ఏంటంటే ఇది పర్టిక్యులర్‌గా మార్నింగ్ ట్రేడ్. ఫస్ట్ మినిట్‌లో 9:15కి ఎలా చేయాలి అనే దాని మీద ఇస్తాను. దీని మీద డీటెయిల్ వీడియో చేస్తాను. అందరికి ఫ్రీగా ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇది ఏంటి అంటే మీకు ఏ కాల్ అయినా, ఏ పుట్ అయినా దీన్ని ఈజీగా తీసుకోవచ్చు. దీంట్లో ఒక నార్మల్ మూవింగ్ యావరేజ్ గాని, డిఫరెంట్ మూవింగ్ యావరేజ్ ఇచ్చాను. మీకు ఈజీగా ఉండాలని. ఇది బ్యాండ్స్ ఇచ్చాను. ఈ బ్యాండ్స్ పైనుంటే బై చేయటం ఇది స్టాప్ లాస్. బ్యాండ్ కింద స్టాప్ లాస్. చూడండి ఇదేంటది ₹18 మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ మినిట్‌లోనే వచ్చేస్తుంది ఈ లైను. రాంగానే మీరు ఇక్కడ ₹18లో బై చేసేసుకోవచ్చు. మీ స్టాప్ లాస్ ఎంత? 1720. 27 వరకెళ్ళింది. అంటే మీరు బోర్డ్ మీద పెట్టుకొని రెడీగా ఉంటే మీరు చూడొచ్చండి. నెక్స్ట్ ముందు రోజు ఏమైంది? ఇది సెల్‌కెళ్ళింది. సో, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బై చేయరు. రివర్స్ దీనికి ఏది ఉందో అది బై చేసుకుంటారు. ఎస్‌బీఐ యాప్‌లో పెట్టుకున్న బాగా ఇస్తుంది. చూడండి 3 మినిట్స్‌లో పెట్టేసుకున్నారు. 1 మినిట్‌లో పెట్టుకున్నా పర్లేదు. 2 మినిట్స్‌లో పెట్టుకున్నా పర్లేదు. మీకు 3, 4 డేస్ చూపిస్తాను ఏం జరుగుతుంది. ఇదేంటంటే ఎస్‌బీఐ పుట్టు. ఏం జరిగిందో చూస్తాం. ఇక్కడికొచ్చేసరికి సెల్‌లో ఉంది. సెల్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఈ రెండిటి పైన బై చేస్తే ఎంతో కొంత వస్తుంది. ఈ గ్రీన్‌గా ఉండాలి. ఇది పై ఉండాలి. ఈ కాలు పుట్లు మనం బై చేస్తున్నాం కాబట్టి, మనం బయింగ్ దాన్నే చూసుకుంటాం. చూడండి పుట్టు ఇది సెల్లే. ఇది డౌన్ అవుతూ వచ్చింది. ఓపెన్ కాగానే ఇది క్యాండిల్ డౌన్ అయింది. ఇది డౌన్ అయింది. కిందకెళ్ళింది. కాబట్టి మీరు దీన్ని బై చేయరు. సేఫ్‌గా ఉంటారు కదా! అట్‌లీస్ట్. ఇది. యూపీఎల్ ఏం జరిగిందో చూస్తాం. చూడండి ఎక్కడా లేదు. డౌన్‌లోనే ఉంది. ఏ రోజు మీకు పైకి రాలేదు. అదే కోల్ ఇండియా. డౌన్‌లోనే ఉంది. మీ చేయరు. టచ్ చేయరు మీరు అంతే ఇన్ఫోసిస్. చూసారా? ఫస్ట్ క్యాండిల్ డౌన్ అయిపోయింది. మీకెంత ఈజీగా ఇచ్చిందో మనం దీని పైన ఉంటేనే బై చేయాలి. పైన క్లోజ్ అవ్వాలి క్యాండిల్. చూడండి గ్రీన్ క్యాండిల్ పడింది. ఇక్కడ క్లోజ్ తీసుకున్నారు. ఇక్కడ వరకు వెళ్ళింది 46 వరకు. యాక్సిస్ బ్యాంక్. ఇది కాలు. డౌన్ ట్రెండ్‌లో ఉంది. కాబట్టి మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. యూపీఎల్ పుట్టు. చూడండి ఏ రోజుకి ఆ రోజు. పుట్టు మీకు క్లారిటీగా ఇస్తుంది బై. బై. ఇక్కడ 3 రోజుల క్రితం బై. 59లో బై చేస్తే ఆ రోజే 108. పవర్ గ్రిడ్. షెల్. బై రాలేదు. అదాని గ్రీన్. ఇక్కడ బై వచ్చింది. ఓకే. ఎంతకంత ఇచ్చింది కదా! మీకు సెకండ్ రెసిస్టెన్స్ దాకా వెళ్ళింది 31. మీరు ఇక్కడ బై చేశారు. 26లో 31 వెళ్ళింది. తర్వాతే డౌన్ అయింది. జీవీ స్లాబ్స్. మార్నింగ్ బై 287, 368. ఆయిల్ ఇండియా మార్నింగ్ బై 1065. నేను యాక్చువల్‌గా బోర్డ్ మీద ఉండేది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏది సెలెక్ట్ చేసుకున్నా ఈ రెండిటి పైన ఉన్నంత వరకు 2 బుల్లిష్. 10, 11-17. నిఫ్టీ. చూడండి నిఫ్టీ మార్నింగ్ సెల్.
మీరు ఫస్ట్ మినిట్‌లోనే మీకు అర్థమైపోతుంది ట్రెండ్ ఎలా ఉందనేది. 1, 2 రోజులు ఫెయిల్ అయ్యి స్టాప్ లాస్ కావచ్చు. మీ మినిమమ్ స్టాప్ లాస్. చూడండి మీకు 3 డేస్ చూపిస్తాను నేను. చూడండి బై, సెల్ కన్ఫర్మ్ అయింది సెల్. ఈ రెండిటి కిందకొచ్చి ఒక కన్ఫర్మ్ సెల్. ఒకటి పైనయ్యి ఇంకొక పాయింట్ ఫ్రెండ్స్. ఇది తిను నెక్స్ట్ పైకెళ్ళినా మీరు బై చేయరు. ఎందుకంటే కింద పైన ఉండకూడదు. మిడిల్‌లో ఉండకూడదు. 2 పైనుండాలి. రెండిటి పైనుంటేనే బై. చూడండి బై. కొంచెం ఇచ్చింది. సెల్. ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ ఇచ్చింది. మీకు ఇలాగే ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్ని ఆప్షన్స్ కూడా మీరు చూసుకోగలరు. ఇదేంటిది ₹38లో ఉంది. ఏంటో నాకు తెలీదు. కాల్. మీరు ఎక్కడ కొంటారు ఫ్రెండ్స్? కొంటారు కదా! మార్కెట్ ఓపెనింగ్‌లోనే డౌన్ అయిందిది. ఇది చూడండి. ఇలాంటప్పుడు ఒక 3 పాయింట్సే ఇది మొత్తం మాక్సిమం మీకు 5 పాయింట్స్, 5 పాయింట్స్ స్టాప్ లాస్ ఇవ్వక తప్పదు. ఇక్కడ కొన్నారు 237లో 262 వరకెళ్ళింది. మీరు కొనలేకపోయినా మీరు ఆ 6 పాయింట్ స్టాప్ లాస్ ఇచ్చేయండి. మళ్ళీ అమ్మాలి. చూడండి 252 టు 350 100 పాయింట్స్. మినిమమ్ 100 పాయింట్స్ బాగా వస్తుంది ఇది బాగా మీరు కరెక్ట్ డైరెక్షన్ ఉంది. కరెక్ట్ దానికి అది ఇది మీకు ఇదేంటి కాలు కాబట్టి పుట్టించుంటుంది ఇక్కడ ఈరోజు. ఫస్ట్ మినిట్స్‌లోనే ట్రేడ్‌లో తీసేసుకోవచ్చు. ఇక్కడ మీరు తీసుకున్న 370లో తీసుకుంటే ఫోన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 100 పాయింట్స్ చూపిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో తక్కువ. మినిమమ్ 30 పాయింట్స్ అయితే వస్తుంది ఓపెనింగ్ ట్రేడ్‌లో. ఓపెనింగ్ ట్రేడింగ్ గురించే ఇది ఇండికేటరు. ఓకే ఫ్రెండ్స్. దీని గురించి సెపరేట్‌గా చేస్తాను. మీకు ఎలా చేయాలనేది. తర్వాత ఈట్లికి సపోర్ట్‌గా ఒక్క ఇండికేటర్ పెట్టుకోగలిగితే చాలు మీరు. తీసుకోగలిగారంటే ఇది తీసుకోగలిగితే ఇది మొత్తం ఈ రెండిటి మీద కంబైన్డ్‌గా చూడండి. ఇది ట్రెండ్ ఎంతవరకు ఉందో అంతవరకు చెప్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లైక్ చేయండి. ఓకే. థాంక్స్.